సో చిత్తూరు జిల్లా కేంద్రం, చిత్తూరు నగరపాలిక సంస్థగా ఏర్పడినటువంటి నగరం. ఇలాంటి నగరానికి ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి మేయర్ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమె ఛాంబర్లోకి వెళ్ళి ముసుగులు ధరించి కిరాతకంగా పాశవికంగా చంపడమే కాదు, ఆమె భర్త మోహన్ను కూడా అదే స్థాయిలో నరికి చంపినటువంటి పరిస్థితి. సో ఈ కేసు అసలు మొత్తం ఈ వ్యవహారం అప్పట్లో అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఒక చర్చ అయితే, ఇది ఎవరో తెలియనటువంటి వ్యక్తులో లేదా రాజకీయంగా ఉన్నటువంటి ప్రత్యర్థులో లేదా ఇంకొక వారో కాదు, సొంత కుటుంబీకులు, సొంత కటారి మోహన్కు అల్లుడు వరుస అయ్యేటువంటి చుంటూ అలియాస్ చంద్రశేఖర్ అండ్ గ్యాంగ్ చేసినటువంటి మర్డర్ అనేది ఇవాళ తీర్పులో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఈ కేసు సంబంధించిన విషయంలో చిత్తూరు నగరం విషయానికి వచ్చేతలకే అక్కడ రాజకీయంగా చూసినప్పుడు అప్పట్లో సీకే బాబు, మాజీ శాసనసభ్యులు సీకే బాబు, అలానే ఈ కటారి ఫ్యామిలీకి మధ్య రాజకీయంగా చాలా వైరుధ్యాలు, చాలా గొడవలు కొనసాగినటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలైనటువంటి వివాదాలు సాగాయి. చిత్తూరు నగరంలో ఎప్పుడు ఎలాంటి గొడవ జరుగుతుంది, ఎప్పుడు ఎవరు మర్డర్ అవుతారు, ఎప్పుడు ఎక్కడ ఏం పేలుతుంది అనేటువంటి భయాందోళనకు కొనసాగిన రోజులు కూడా ఉన్నాయి.